ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ లబ్ధిదారులు, రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వనుంది. రాష్ట్రంలో 4.16 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. దానికోసం 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక సరఫరాకు అనువుగా ఉన్న రీచ్లు, వాగులను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటుకల తయారీని మహిళా సంఘాలతో చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు 101 కోట్ల ఇటుకల అవసరమవుతున్నందున వాటిని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయించడం ద్వారా మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రతి మండలానికి 3 ఇటుక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇటుకల తయారీ యూనిట్ ఏర్పాటుకు 18 లక్షలను ప్రభుత్వం రుణంగా అందించే ఛాన్స్ ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ను తక్కువ ధరకు ఇచ్చే విషయంపైన ఆయా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలుత ఈ పథకం ఎంపిక చేస్తారు. అద్దె ఇంటిలో ఉన్న వారు కూడా ఈ పథకం కింద అర్హులే. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు ఫైనల్ చేస్తారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉంటుంది. 4 విడతల్లో లబ్ధిదారులకు 5 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదే పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఆర్థిక సహాయం ఇస్తారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వం టార్గెట్.